ఆయన పిల్లలైన మన జీవితంలో నీ బ్రతుకులో దేవుడు నిన్ను తాకితే మోడైపోయిన నీ బ్రతుకు, మొద్దైపోయిన నీ బ్రతుకు, విరిచి పొయ్యిలో పెట్టడానికి మిగిలిపోయే నిష్ప్రయోజనమైన నీ బ్రతుకు ఫలభరితమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. చూసిన ప్రతివాడు వీడి బ్రతుకు ఎండిపోయిందిరా, వీళ్ళ కుటుంబం ఎండిపోయిందిరా, వీళ్ళ వ్యాపారం ఎండిపోయిందిరా, వీళ్ళ కంపెనీ ఎండిపోయిందిరా, వీళ్ళ ఉద్యోగాలు ఎండిపోయాయిరా, చివరికి వీళ్ళ సంసారాలు ఎండిపోయాయిరా, వీళ్ళ సంఘాలు ఎండిపోయాయిరా అని ఎండిపోయిన నీ స్థితిని చూసి ప్రజలు ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా? ఒక మాట్లాడుకో, దేవా నీ టచ్, నీ స్పర్శ, నీ చేతి స్పర్శ నేను అనుభవించేటట్లుగా గాయపడిన నీ హస్తంతో నన్ను తాకయ్యని ఆయన స్పర్శను నువ్వు అనుభవించగలిగితే ఎండిపోయిన కొమ్మను పచ్చని చెట్టుగా నా దేవుడు మార్చగలుగుతాడు.